నమామి ధన్వంతరిం ఆదిదేవం. వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ గురించి తెలుసుకుందాం. ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటిది వెన్నెముకకు సంబంధించినటువంటి ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అసలు మనం ఈ రోజున ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి, ఇది వచ్చిన తర్వాత మనం తగ్గించుకోవడానికి ఏ రకమైనటువంటి వైద్య విధానాలు ఉన్నాయి, ఇవి రాకుండా మనం ఏ రకంగా జాగ్రత్త పడవచ్చు, ఏ రకమైనటువంటి జీవన శైలిని మనం అలవర్చుకోవాలనేటువంటి విషయాన్ని మనం ఈ రోజున చర్చించుకుందాం. ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటిది ఎక్కువగా మనం 17 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వాళ్ళల్లో ఎక్కువగా రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. వంశపారంపర్యంగా ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటిది చాలా మందిలో వస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం HLA-27 అనేటువంటి జన్యువు ఎక్కువగా ఉండటం అనేటువంటిది ప్రధాన కారణం. టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉండటం మరి ఒక కారణం. ఆహార నియమాలు అనేటువంటివి సక్రమంగా లేకపోవడం, అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, అలాగే మసాలా కలిగినటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, తర్వాత ఆహారం తీసుకునేటప్పుడు ఒక టైంను మనం పాటించకపోవడం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ని మనం ముందుగా ఎలా గుర్తించవచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే నడుం దగ్గర నొప్పి, తర్వాత గట్టిగా ఉండటం, సాయంత్రం మనం నిద్రపోయినప్పుడు కాస్త నిద్రపోయిన తర్వాత నిద్రలో డిస్టర్బెన్స్, తర్వాత నొప్పి అనేటువంటిది అధికంగా ఉండటం వెనకాల, తర్వాత మనకు నిద్ర లేకపోవడం, నొప్పి అనేటువంటిది కంటిన్యూ కావడం, ఈ లక్షణాలు కనుక మనకు ఉన్నట్లయితే మనం MRI ద్వారా దీన్ని మనం గుర్తించవచ్చు. తర్వాత వంశపారంపర్యంగా మన వంశంలో ఎవరికైనా తాతలు కానీ, ముత్తాతలు కానీ, తండ్రులు కానీ ఉన్నట్టయితే మనం HLA-27 అనేటువంటి జన్యుపరమైనటువంటి టెస్ట్ చేసుకోవడం ద్వారా కూడా దీన్ని మనం గుర్తించవచ్చు. మా వైద్య వెల్నెస్ సెంటర్లో యాంక్లైజింగ్ స్పాండిలైటిస్కి సంబంధించి మర్మ పాయింట్స్ని టచ్ చేయడం ద్వారా కూడా మేము ఏ రకమైనటువంటి యంత్ర పరికరాల సహాయం లేకుండా మా యొక్క ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ని మనం గుర్తించవచ్చు. అది ఏ రకంగా గుర్తిస్తాం అనేటువంటిది మనకి ఇప్పుడు ఒక పేషెంట్ని మనం పడుకోబెట్టి ఆ టెస్ట్ను మనం చూద్దాం. మా వైద్య వెల్నెస్ సెంటర్లో మర్మ పాయింట్స్ని టచ్ చేయడం మూలంగా కూడా మనం యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ని గుర్తించవచ్చు. అలా కాకుండా మిగిలిన ఫిజికల్గా కూడా మనం ఎలాగ గుర్తిస్తాం అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కాల్ని రైజ్ చేయటం అంటే ఇలా 30 డిగ్రీలలో పెట్టినప్పుడు మనకి తొడ భాగంలో ఎక్కువ పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. అలాగే 60 డిగ్రీస్లో పెట్టినప్పుడు కూడా మనకి ఎక్కువగా పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. పెయిన్ వచ్చినప్పుడు పేషెంట్ తట్టుకోలేడు అనమాట ఆ పెయిన్ని, అందుకని తను ఈ పైకి ఎత్తే పెయిన్ అనేటువంటిది వస్తూ ఉంటుంది. మరి యొక్క టెస్ట్ గురించి తెలుసుకుందాం. పేషెంట్ యొక్క ఈ నీని మనం ఇలా చేసినప్పుడు వాళ్ళది దగ్గరగా వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా పెయిన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ టెస్ట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత మరి ఒక టెస్ట్. ఓకే, ఇప్పుడు ఈ టెస్ట్లో మనం కింద ఒక కాల్ని పెట్టుకుని ఆ కాల్ని పేషెంట్ లేపి పైన పెట్టమని చెప్పాలన్నమాట. లేపు కాలు పైకి, చూసారు కదా, కష్టంగా లెగుస్తుంది. కష్టంగా లేచినప్పుడు మనం యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ లక్షణాలను మనం గుర్తించవచ్చు. ఇప్పుడు మనం యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ మనకి ఉంది అనుకున్నప్పుడు మన యొక్క హైట్ని కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత మనకి క్రమేణా అది తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే మనం ఎదరికి బెండ్ అవుతూ ఉంటాడు అనమాట మనిషి, అందుకని మన యొక్క హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక అంటే ఎదరికి వంగిపోయినట్టుగా పేషెంట్ అవుతారు. దీన్ని కూడా మనం యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ లక్షణం కింద వంగుతూ ఉంటే గుర్తించవచ్చు. మనకి యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మనం ముఖ్యంగా మద్యపానం, తర్వాత టొబాకో లాంటివి తీసుకోవడం అనేది మానేయటం. రెండోది మన జీవనశైలిలో మార్పులు, అంటే సక్రమంగా టైంకి ఆహారం తీసుకోవడం,
తర్వాత తగు వ్యాయామం, యోగా అనేటువంటిది ప్రతినిత్యం చేయడం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ లాంటి జాబ్ చేసేవాళ్ళు అంటే కంటిన్యూస్గా 1 or 2 అవర్స్ కూర్చుని జాబ్ చేసేవాళ్ళు, తర్వాత నడుం దగ్గర కొంచెం స్టిఫ్గా ఉండి మనకు మెడ కూడా కొంచెం స్టిఫ్గా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఈ చేతులు రెండాటిని ఇలా క్రాస్గా పెట్టుకుని ఈ మన యొక్క మెడని ఇలా వెనక్కి కనీసం 1 అవర్కి ఒక్కసారి ఒక 5 minutes లేచి తిరగడం. తర్వాత ఇప్పుడు నేను చూపించా కదా నెక్ సంబంధించినటువంటి హ్యాండ్స్ని క్రాస్గా పెట్టుకుని మనం నెక్ కింద ఇలా వెనక్కి ఇలా పుష్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఈ వ్యాధి రాకుండా కూడా మనం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం అంటే ఆకుకూరలో మనకి తెలిసినటువంటి ఆకుకూరలు ఉన్నాయి కదా, బచ్చలి కూర, అలాగే మెంతికూర, మునగ చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మునగ కూర. ఈ మునగ కూరను కూడా మనం ఎక్కువగా మన యొక్క తీసుకున్నటువంటి ఫుడ్లో ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. తర్వాత వెజిటబుల్స్ అయినటువంటి మన క్యాబేజీ, తర్వాత కాలీఫ్లవర్, బ్రొకోలీ చాలా బ్రహ్మాండంగా దొరుకుతుంది మనకు ఇప్పుడు హైదరాబాద్లో. బ్రొకోలీ ఒకటి, అలాగే ముల్లంగి, తర్వాత బీట్రూట్, బీరకాయలు ఇటువంటివి ఎక్కువగా తీసుకోవడం. తర్వాత ఫ్రూట్స్ అయినటువంటి బొప్పాయి, వాటర్ మిలాన్ లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం. అల్లం పసుపుని కూడా మనం విరిగా వాడటం వల్ల ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ని రాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళకి మా వైద్య వెల్నెస్ సెంటర్లో మేము చేయబోయేటువంటి వైద్య విధానాలు ఏమిటి అనేవి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మర్మ చికిత్స ద్వారా కూడా మనం దీన్ని చాలా బ్రహ్మాండంగా అరికట్టవచ్చు. ఇది మన ప్రాచీన భారత విజ్ఞానానికి సంబంధించినటువంటి ఒక మత్స్య తునక అని చెప్పొచ్చు. ఈ మర్మ అనేది దీంట్లో ఈ యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ని తగ్గించడం చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఆ మర్మ పాయింట్స్ని మనం వత్తడం ద్వారా కూడా మనం దీన్ని చాలా బాగా తగ్గించుకోవచ్చు. కైరోప్రాటిక్ అడ్జస్ట్మెంట్ ద్వారా వెన్నుని సరిచేసి మృదువుగా మన యొక్క నెక్ను కూడా సరి చేయడం ద్వారా కూడా ఈ స్పైనల్ స్టిమ్యులేషన్ లాంటి పద్ధతుల ద్వారా కూడా మనం మంచి రిజల్ట్ని పొందొచ్చు. ఇక మూడోది మనకి స్టీమ్ బాత్ ద్వారా మనం మంచి రిలాక్స్ని పొందొచ్చు. తర్వాత మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా స్వేదం ద్వారా బయటకు పోతాయి కాబట్టి మనం మంచి నిద్ర, తర్వాత రిలాక్స్ వస్తుంది. తర్వాత ఆక్యుపంచర్, ఈ ఆక్యుపంచర్ ద్వారా మనం కోల్పోయిన టెస్టోస్టెరాన్ కానీ లేకపోతే హ్యాపీ హార్మోన్స్ లాంటివి ఉన్నాయి, డోపామిన్ లాంటివి ఉన్నాయి అన్నమాట. వాటిని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ ఆక్యుపంచర్ విధానం ద్వారా. యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ అనేటువంటిది ఒక సంక్లిష్టమైనటువంటి వ్యాధి. దీనికి ఆయుర్వేదంలో మంచి వైద్య విధానాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం. వీటితో పాటుగా మనం కూడా యోగా, తర్వాత మెడిటేషన్, తర్వాత ప్రతిరోజు వ్యాయామం అనేటువంటిది మనం తప్పకుండా చేస్తే ఈ వ్యాధిని తగ్గించుకుని దీని నుంచి బ్రహ్మాండంగా బయటపడవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి యాంక్లైజింగ్ స్పాండిలైటిస్ వచ్చిన వ్యాధిగ్రస్తులకి చాలామందికి మేము తగ్గించడం జరిగింది. ఆ అనుభవంతో మీకు కూడా ఈ పై విధానాలు మా వైద్య వెల్నెస్ సెంటర్లో చేసేటువంటి విధానాలన్నింటినీ మీకు కూలంకుషంగా వివరించడం అనేటువంటిది జరిగింది. స్వస్తి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.